మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకి ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి కనుమ శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆమె కరీంనగర్ పిల్ల 143 అనే పేరుతోని ఇన్స్టాగ్రామ్లో ఒక ఛానల్ని రన్ చేస్తున్నాం. అందులో వీడియోలు చాలా కసిగా ఉంటాయి, కళ్ళతో కనికట్టు చేసేలా ఉంటాయి. పక్కనే మొగుడున్న పరాయి మొగాళ్ళని హీట్ ఎక్కించేలా రీల్స్ చేసి రియల్గా మత్తెక్కిస్తానని మ్యాటర్ సెట్ చేసి తర్వాత లైన్లో పెట్టి లవ్ చేస్తున్నానంటూ లాక్ చేస్తుంది. లైక్ చేసి మత్తుగా గమ్మత్తుగా పడక గదిలో పడేసి శృంగారానికి వలకబోస్తుంది. రసపట్లు పట్టి ఇటు ముగ్గులో దించి మొగుడితో వీడియో షూట్ చేయించి ఆ తర్వాత అసలైన గేమ్ స్టార్ట్ చేస్తుంది. ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి లక్షలు గుంజడం ఆమెకు కన్ను కొట్టినంత ఈజీ. ఈ భార్యాభర్తల భాగోతం నా భూతో నా భవిష్యత్తు అన్న రేంజ్లో ఉంది. ఏజ్ 31, 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అయినా హనీ ట్రాప్తో మహామహులనే ట్రాప్ చేసింది. వలపు వల విసిరి ఉచ్చులో దింపింది. అందాన్ని ఎరగా వేసి అందిన కాడికి గుంజింది. ఇందుకు కర్త కర్మ క్రియ ఆ భర్తనే, మొగుడే. వయసు మీదున్న యువకులు, బిజినెస్ మెన్లు, అలాగే ఏజ్డ్ పర్సన్స్ ఈ కిలాడి కపుల్ టార్గెట్. న్యూడ్ ఫోటోలు పంపి న్యూడ్ వీడియో కాల్స్ చేసి ఇంటికి రమ్మని ఒక పక్కా ప్లాన్తో శృంగారంలోకి దింపుతారు. 100 మందికి పైగా బుట్టలో పడేశారంటే ఆలోచించవచ్చు. సెక్స్ ఈ వీడియోలతో బెదిరించి దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నారు. ఇలా నిరంతర ప్రవాహంగా సాగుతున్న ఈ కరీంనగర్ పిల్ల కథలు ప్రస్తుతానికి పీక్స్కి చేరాయి. కరీంనగర్లోని ఓ లారీ ఓనర్ను లైన్లో పెట్టారు. అతడితో దాదాపు ఒక 15 లక్షల దాకా వసూలు చేశారు. అంతటితో వదలకుండా ఇంకొక 5 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. ఇవ్వకుండా ఉంటే ఆ వీడియోలను బయట పెడతానని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అతడు తన బంధుమిత్రులతోనే మాట్లాడి ఏం చేయాలో తోచక పోలీసులని ఆశ్రయించమని వాళ్ళు ఇచ్చిన సలహాతో పోలీసులని ఆశ్రయించాడు. జరిగిందంతా చెప్పేశాడు. సీన్లోకి ఎంటర్ అయిన కాకీలు కంత్రి కపుల్ను అరెస్ట్ చేశారు. హనీ ట్రాప్ మనీతో వీళ్ళు ఖరీదైన ఫ్లాట్లు, కార్లు, అలాగే ఒక లగ్జూరియస్ లైఫ్ని కూడా లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు జైల్లో ప్రస్తుతానికి గోళ్ళు గిల్లుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు 100 మందికి పైగా మోసం చేశారు అని అంటే మామూలు విషయం కాదు. ఎంతకాలం పాటు ఈ బిజినెస్ నడిపించారు, ఇంకా ఎంతమంది వీళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు? చంద్రశేఖర్. కళ్యాణ్ బతుకుదేరు కోసము మంచిర్యాల జిల్లా లక్షపేట్ ప్రాంతానికి చెందినటువంటి కపుల్ రావడం జరిగింది. దీనిలో భాగంగానే వారు కరీంనగర్ లో కొద్దిగా స్టార్టింగ్ లో మార్బుల్ బిజినెస్ చేశారు ఆ ఇద్దరు దంపతులు. అలాగే ఆ తర్వాత దానిలో కూడా పెద్దగా వర్కౌట్ కాలేదని భావించారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటీరియర్ డిజైనింగ్ పేరుతోనే కొన్ని రోజులు వ్యాపారం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎలాంటి వర్కౌట్ అయితే లేదని పక్కా ప్లాన్ చేశారు, స్కెచ్ వేశారు. స్కెచ్ తోనే మత్తెక్కించే మాటలు, కవ్వించే చర్యలతోనే కరీంనగర్ పిల్ల 143 అనేటువంటి ఓ ఛానల్ పెట్టారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇట్లా సోషల్ మీడియా ద్వారా అందరితో పరిచయాలు ఏర్పాటు చేసుకోవడము, న్యూడ్ ఫోటోలతో రచ్చ చేయడం స్టార్ట్ అయింది. దీంతో ఈ వాంఛలు తీరాలంటే నన్ను సంప్రదించండి అని చెప్పి ఒక రకంగా ఒక అడుగు ముందుకేశారు. దీనిలో భాగంగా దాదాపు 1200 మంది పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దీనిలో 600తోని అటాచ్మెంట్ జరిగింది. ప్రస్తుతం 100 మందితోని కాంటాక్ట్స్ ఉన్నాయి, రెగ్యులర్ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈ రెగ్యులర్ కాంటాక్ట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో అందిన కాడికి దోచుకోవడము, డబ్బులు దండుకోవడము ఇది దినచర్యగా మారిపోయింది. పక్కగా ఇక్కడ పూర్తిగా భార్య ఎట్లా ఉండాలి ఏంటి అంటే డైరెక్షన్ అంతా కూడా భర్తది, యాక్షన్ అంతా కూడా భార్యది. ఇద్దరు దంపతులు, వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ కూడా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలంటే ఇదే మార్గం అనుకుంటారా మరి ఏ కారణమో తెలియదు. కానీ నైతిక విలువలు, సోషల్ యాక్టివిటీస్, సభ్య సమాజం ఏమనుకుంటుంది అనేటువంటి ఆలోచన సైతం పక్కకు పెట్టిందా అని పలు విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం మనం గమనించవచ్చు. అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా డబ్బులు దండుకోవడమే
ధ్యేయంగా ఉండి పలువురిని విటులను ఆకట్టుకోవడం జరిగింది. విటులను ఆకట్టుకుంటూ ఉన్న క్రమంలో సంపాదన పెరిగిన తర్వాత కరీంనగర్ ఆరపల్లి రోడ్లోని ఓ అపార్ట్మెంట్ లో 301 అనేటువంటి ఫ్లాట్ కొనుగోలు చేశారు. దానికి ఈఎంఐ కట్టుకోవడము, ఆ తర్వాత కొద్ది రోజులకే టాటాకు సంబంధించినటువంటి ఆల్ట్రాజ్ కారు ఒకటి సిఎన్జి పెట్రోల్ వర్షన్ సంబంధించింది కొనుగోలు చేశారు. దీనిలో విలాసవంతమైనటువంటి ఏసీలు, సోఫాలు ఇవన్నీ నడుస్తున్నటువంటి క్రమం ఇంతవరకు బాగానే ఉంది కళ్యాణ్. అయితే ఈ మధ్య కాలంలో ఒక లారీ ఓనర్ మీరు ట్రాప్ లో ఓడిపోయారు. ట్రాప్ లో ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఆయన అప్పటికే 10 లక్షలు 15 లక్షల రూపాయల వరకు చెల్లించుకోవడం జరిగింది. అయినప్పటికీ ఇంకా డబ్బులు ఇస్తారా, లేకుంటే మీ న్యూడ్ వీడియోస్ మీరు శృంగారం చేస్తున్నటువంటి వీడియోస్ వైరల్ చేస్తాం, మీ పరువు పోతుంది అని హెచ్చరికలు జారీ చేశారు. లేదంటే మిమ్మల్ని చంపుదామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన మనోవేదనతో ఒకవైపు డబ్బులు పోయాయి, మరొక వైపు పరువు పోయింది, పరిస్థితి చేదారిపోతుంది అని మదన పడుతున్నటువంటి క్రమంలో కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులందరికీ కూడా తాను మోసపోయాను, ఇట్లా జరిగింది, తనది తప్పే అని చెప్పి గోడు చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత జరిగింది అని మందలించినటువంటి కుటుంబ సభ్యులు అండగా ఉన్నారు ఆయనకి. వీరు పోలీసులను వెంటనే సంప్రదించాలన్నారు. పోలీసులను సంప్రదించినటువంటి నేపథ్యంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో ఆయన గైడెన్స్ లో కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి అలాగే ఇద్దరు ఎస్ఐలు మరి కొంతమంది కానిస్టేబుల్ తోని పక్కా ప్లాన్ చేయడం జరిగింది కళ్యాణ్. ఈ క్రమంలో అప్పటికే తమ పైన కేసు వేశారు, తమ కోసం పోలీసులు గాలిస్తున్నారనేటువంటి కోణంలో ఆ వార్త వచ్చినటువంటి నేపథ్యంలో గమనించినటువంటి దంపతులు వాళ్ళ పిల్లల్ని పేరెంట్స్ కి అప్పగించి ఆంధ్ర ప్రాంతానికి ఇతర రాష్ట్రాలకు పారిపోయేందుకు ప్రయత్నం చేస్తూ కరీంనగర్ లోని తీగలవంత సమీపంలో ఒక బేకరీ ఉంది. దానిలో కూర్చొని కాఫీ సేవిస్తున్నటువంటి సమయంలో ఉదయమే పోలీసులు రంగంలోకి దిగినటువంటి పలు సెక్షన్లు ఎక్స్టార్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటి దగ్గర నుంచి వారికి సంబంధించినటువంటి మొబైల్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిలో విస్తుపోయే నిజాలు ఉన్నాయి. చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే కరీంనగరే కాదు, ఇతర ప్రాంతాలు హైదరాబాదు, కరీంనగర్, ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, వ్యాపారులు, పొలిటీషియన్స్, వైద్యులు ఒక్కరేంటి చాలా మంది వీరి ట్రాప్ లో పడిపోయారు. ట్రాప్ లో పడిపోయి ఆ వాంఛలు తీర్చుకునేటువంటి క్రమంలో తాము అడ్డంగా దొరికిపోయామనేటువంటి విస్తుపోయే నిజాలు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారు, మళ్ళీ కనబడకుండా పోయారు, కాంటాక్ట్ లో లేకుండా పోయారు. అయినప్పటికీ మీరు దొరుకుతారు అని అందిన కాడికి దోచుకునే ప్రయత్నంలో భాగంగానే ఉన్నారు. దీనిలో ఆ బాధితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి వీరి యొక్క బండారం బయటపడ్డది. అది ఇన్ని రోజులు జల్సాలు చేశారు, చాలా వరకు డబ్బు దండుకున్నారు. వారి యొక్క ఎంటీ చెక్ ఒకటి, ఆ ఫోన్ పేలు చేసేటివి అవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి అక్కడ గూగుల్ పే, ఫోన్ పే, ఇతర ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కి కూడా యాక్సెప్టబుల్ అని చెప్పి వాళ్ళు డబ్బులు అందే కాడికి దండుకున్నారు. దాదాపు కోట్ల రూపాయల మనీ ఆర్జించారు అనేటువంటి విషయాలు వెలుగులోకి వస్తుంది. దీని ముందట జ్యుడిషియరీ డిమాండ్ కు తరలించడం జరిగింది. మొత్తం మీద కరీంనగర్ జిల్లా కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఇష్యూ అనేది సంచలనంగా మారింది. పుట్టింది ఏంటి, ఎక్కడికి పోతుంది, ఎట్లా జరుగుతుంది, సంపాదన ధ్యేయంగా అన్ని వదిలేశారా, వలువలు అన్ని వదిలేసి తాము అనుకున్నది సాధించడమే ధ్యేయంగా ఉన్నారు. ఒకే బెడ్ పైన ముగ్గురు పడుకుంటారా అనేటువంటి చర్చ అయితే జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఇదే ఇక్కడ తాజా అప్డేట్ కళ్యాణ్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఈ కరీంనగర్కి సంబంధించిన ఈ కపుల్ మొదటగా ఒక బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్ వర్క్ అవ్వకపోవడంతో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఓపెన్ చేశారు. ఆ పేజ్లో తన భార్యకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఆ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని బిల్డ్ చేశారు. గడిచిన 4 సంవత్సరాల్లో దాదాపు 1200 మంది ఫాలోవర్స్ని గెయిన్ చేశారు. 1200 మంది ఫాలోవర్స్ని గెయిన్ చేశారు. దాంట్లోంచి దాదాపు 100కు పైగా వ్యక్తులను, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, దీంట్లో వైద్యులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, బిజినెస్ మెన్ ఉన్నారు, ఏజ్డ్ పర్సన్స్, అలాగే యువత, వీళ్ళందరినీ టార్గెట్ చేశారు. వీళ్ళందరినీ ముగ్గులోకి దింపింది తన భార్య. దగ్గరుండి ఇదంతా డైరెక్ట్ చేసిందంతా తన భర్తనే. కానీ ఈ హనీ ట్రాప్ ద్వారా కొన్ని కోట్లు గడించారు వీళ్ళు. ఒక ఫ్లాట్ని పర్చేస్ చేశారు, ఒక కార్ని పర్చేస్ చేశారు, విలాసవంతమైన ఒక జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఒక లారీ ఓనర్ని ట్రాప్ చేసి తన దగ్గర దాదాపు 15 లక్షలు, ఒక్కరి దగ్గర 15 లక్షలు రిట్రీవ్ చేశారు, డబ్బులు
డిమాండ్ చేశారు అని అంటే 100 మందికి పైగా బాధితులు ఉన్నారు. మరి 100 మందికి పైగా బాధితులు అంటే ఎంత సంపాదించి ఉండాలి? కొన్ని కోట్లు గడించారు, 10 కోట్లని ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. సో ఇంత సంపాదించిన తర్వాత కూడా ఇంకా ఆ లారీ ఓనర్ని ఇంకా డబ్బులు అడిగారు. ఇంకొక 5 లక్షలు ఇస్తే కానీ నేను విడిచిపెట్టాం, లేకపోతే నీకు సంబంధించిన ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియా మాధ్యమంలో ఆ వీడియోస్ అన్నీ కూడా రిలీజ్ చేస్తాం, నీ పరువు పోయేలా చేస్తాం, నీ ఫ్యామిలీకి ఆ వీడియోస్ పంపిస్తామంటూ తనని బెదిరించారు. ఇంకా గత్యత్వం లేకుండా డబ్బులు అయిపోయాయి, 15 లక్షలు ఇచ్చాడు, ఇంకా డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో తన బంధుమిత్రులతోని ఆ విషయాన్ని పంచుకుంటే నువ్వు ఇంకా పోలీసులను ఆశ్రయించాల్సిందే, ఇంకా నీకు వేరే ఆప్షన్ లేదంటూ వాళ్ళు చెప్పడం, వాళ్ళు ధైర్యం ఇవ్వడంతోనే ఆ లారీకి సంబంధించిన ఓనర్ పోలీసులను ఆశ్రయించిన తర్వాతనే ఈ విషయం బయటికి వచ్చింది, బట్ట బయలైంది. ఈ కపుల్ చేస్తున్న పనులు, ఈ కపుల్ ఇన్ని సంవత్సరాలు నడిపించిన ఈ దందా అంతా కూడా బయటకు వచ్చింది. దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి, ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు, ఒకసారి అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోలీసులు ఏమంటున్నారు వాళ్ళ మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లాకు చెందిన 2 భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకొని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి ఫోటోలను మరియు ఆమె వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలామంది యువకులు, వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్ను తీసుకొని ఆమెను అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో అట్టి పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కార్ను కూడా కొనుక్కొని జల్సాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు 12 లక్షల వరకు రూపాయలు అతనికి భార్యాభర్తలు ఇద్దరికి ఇచ్చి వారి లోన్లు మరియు వాళ్ళ ఇంట్లో ఇతర సామాన్లు, ఫ్రిడ్జ్, సోఫా సెట్ మరియు ఏసీ మరియు కారు కూడా కొని వాళ్లకు లోన్లు కట్టుకుంటూ ఉంటూ తను వద్ద ఉన్న డబ్బులు అయిపోయినందున ఆయన రాని ఎడల అతనికి పలుమార్లు అట్టి భార్యాభర్తలు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ తను బ్లాక్మెయిల్ చేస్తూ 5 లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి నువ్వు ఇవ్వని ఎడల నీ వీడియోలను మీ తల్లిదండ్రులకు మరియు బయట వైరల్ చేస్తామని చెప్పి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.